వీడేవడరా బాబు ఏమో తేడాగా చూస్తుండు. బస్ ఇంకా వస్తలేదు. హాయ్, అసలు ఏ కాలేజ్? హా ఎందుకు నీకు? అయ్యో, చెప్తే నీ సొమ్మేమన్నా పోతుందా? ఏంది ఒళ్ళు ఎలా ఉంది? తిమ్మిరెక్కిందా? ఏంది తిమ్మిరా? నిన్ను చూడంగానే నాకేదో అయిపోతుంది. నీకేదేదో అవుడు కాదు. నేను మా అన్న చెప్పింది అనుకో నీకేదో అవుతుంది. చక్కగా ఇక్కడ నుంచి. అబ్బా, నాకు భయం అవుతుంది మరి మీ అన్నను చూసి. రమ్మను, ఫోన్ చేస్తావా? చూస్తావా? ఫోన్ చేయండి మా అన్నకు. అమ్మ చేస్తుందా ఏంది? అబ్బు, పరిశానే ఉందిగా. హలో అన్న, ఎక్కడున్నావు? నేను ఇక్కడ బస్ స్టాప్లో ఉన్నా. సాయంత్రం వచ్చేసరికి రెడీ ఉండన్నా, షాపింగ్కి వెళ్దాం అన్నా. ఓకే అన్న. సరే కానీ ఏ కాలేజో చెప్పు. మీదే కాలేజో? మాది అక్షర కాలేజ్. అవునా? నాది అక్షర కాలేజే. నువ్వు అదే కాలేజా? తమరి ఫేసు ఎప్పుడు అవపడలేదు మరి. సరే కానీ తమరి పేరేంటో? నా పేరా నవమన్మధుడు. అబ్బచ్చా, నవమన్మధుడా? అంత సీన్ లేదులే. అది సరే కానీ మొదటి పరిచయం బాగానే ఉంది కానీ కాలేజీకి వస్తారా, బస్ స్టాప్లోనే ఉంటారా? నేను కాలేజ్కి వెళ్ళాలి. ఒక్క బస్ కూడా ఆపట్లేదు. నేను కూడా మీతో రావచ్చా ప్లీజ్? రండి, వెళ్దాం రండి, లేట్ అవుతుంది. గణేష, ఈ చదువు అయిపోయింది కదా, ఏం చేస్తావు బిడ్డ? అమ్మా, ఏదన్నా ఉద్యోగం చేస్తానే, మంచి ఉద్యోగం చేస్తా, నేను కూర్చోబెట్టి చదువుతా. గణేష, మీ నాయన లేకున్నా ఇన్ని రోజులు నెట్టుకొచ్చిన. అమ్మా, నువ్వేం టెన్షన్ పడకే, అన్నీ నేను చూసుకుంటా, నువ్వేం టెన్షన్ పడకు. ఏమోరా, ఈ లోకంలో నీకు పని రాకపో ఎట్టబోతావో ఏమో. అందరూ పుట్టంగానే పని నేర్చుకుంటారే, ఏదో ఒక పని చేస్తుంది, ఎందుకు నీకు అంత టెన్షన్? నేను చూసుకుంటానుగా. మీ నాయన లేని లోటు తెలియకుండా పెంచిన. నువ్వు ఎంత కష్టపడతావని నా బాధ బిడ్డ. అమ్మా, ఈ లోకముల్లో అందరు ఎట్లా బతారో నేను అట్లా బతా గానీ నువ్వేం రంచి పెట్టుకోకే. ఈ అమ్మ నీతోనో పరిచయం ఉంది పో. ఓల తెరుపోకు బిడ్డ, ఓల జోలి పోకు. అమ్మా, నేను ఎవ్వరు తెరువునే, నేను అందరితోనూ మంచిగానే మసులుకుంటా, నువ్వేం రంచి పెట్టుకోకు నా గురించి. అబ్బా, ఎందుకమ్మా పొద్దుగాలనే నా దమాకు తింటున్నావు? అలా ఉడకాలను పెట్టిన తిని బిడ్డ, నేను సలానం తింటా గాని. అమ్మా, నువ్వు కూడా వేడన్నం తినే, ఎందుకే? ఆరోగ్యం పాడవుతుంది. నీ కడుపులో పుట్టడం నేను చేసుకున్న అదృష్టం అమ్మది. నేను పుట్టినప్పటి నుంచి ఎప్పుడు సుఖం లేదు బిడ్డ. మీ నాయన ఎప్పుడు తాగొచ్చి గొడవ పెట్టుకున్నాడు, ₹1 సంపాదలే. అయితమే కానీ అమ్మా, నాయన ఎంత చచ్చిపోయిండే? మీ నాయన ఎప్పుడు 24 గంటలు తాగి 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 ఆరోగ్యం ఖరాబై చచ్చిపోయిండు. అమ్మా, నేను నాన్నలా ఏం తాగనే, నిన్ను మంచిగా చూసుకుంటా. నేను ఏదన్నా ఒక ఉద్యోగం చూసుకొని మంచిగా చూసుకుంటా నిన్ను. చేతనైతే లేదు బిడ్డ, నేను బతుకున్నాగానే నువ్వు పెళ్లి చేసుకో. సరే అమ్మా, నేను ఒక ముచ్చట చెప్పాలి నీకు. నేను ఒక అమ్మాయిని ప్రేమించినమ్మా, పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా. మంచి రోజు చూసి నేనే చెప్తా నీకు. సరే బిడ్డ, ఎవరినైనా పెళ్లి చేసుకో, నేను బతుకున్నాగానే నువ్వు పెళ్లి చేసుకో. సరే అమ్మా, నేను ఇంటర్వ్యూకి పోవాలి, లేట్ అవుతుంది, నువ్వు అన్నం పెట్టుకో నాకు. గని, నువ్వు లేకుండా నేను బ్రతకలేను. ఎలాగైనా నువ్వే మా ఇంటికి వచ్చి మా వాళ్ళని ఒప్పివా? సరే సరే కానీ కాలేజ్ లేట్ అవుతుంది, వెళ్దాం పద. హలో హలో, రమేష్. గణేష్ ఎక్కడున్నావు? వస్తున్నా. నేను నరిగాడు మన అడ్డకాడు ఉన్నాం,
కలుద్దా అంటే కదా. మన అడ్డకాడు ఉండుర్రి. సరే మంచిది, మన అడ్డకాడు ఉండాలా. ఓకే సరే మంచిది. ఏమా రమేష్, గణేష్ వస్తాడా? వస్తా అన్నారా, ఫోన్ చేసిన. మన అడ్డకాడికి ఉన్నామన్నారు. సరే పోదాం దా. ఏర్రా ఇంక వస్తాడా, లేట్ అవుతుంది. వస్తా అన్నారా, ఫోన్ చేసింది కదా, వస్తాడేమో. ఇదిగో నవీనా. అగో వచ్చిర్రా, ఆమె వర్రా. ఏమోరా, నాకు కూడా తెలియదు. నవీనా నవీనా, వీళ్ళిద్దరు నా దోస్తులు. తాగడానికి అయితే వీడు ముందుంటాడు, ఏమన్నా ఆపత వస్తే మాత్రం వీడు ఆదుకుంటాడు. మొత్తం మీద వీళ్ళిద్దరు నా బెస్ట్ ఫ్రెండ్స్. హాయ్ అన్నయ్య. బుజ్జి నీ పేరేం పేర్రా? నా పేరు నవీన అన్నయ్య. రమేష్, నీకు మాట చెప్పాలరా. మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం, పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాం. మీరిద్దరు నాకు సహకరించాలరా. దాందేముందిరా, మనమంతా ఫ్రెండ్స్, మేము ఉన్నాం కదరా. దానే ఉంది మామ, మేము ఉన్నాగా. అరే థ్యాంక్ యూ మామ, మీరున్నారనే నా ధైర్యం రా. సరే పా, ఎప్పుడు మరి మ్యారేజ్? ఈరోజే మామ, 12 గంటలకు గుళ్ళో దండలు మార్చుకుందాం అనుకుంటున్నాం. సరే మామ, పోదాంపా. అమ్మా అమ్మా, ఏమోరు బిడ్డ? అమ్మా మేము ప్రేమించుకున్నామమ్మా. ఇవి మీ కోడలు. సరే బిడ్డ రండి. నవీనా, ఓ నవీనా. ఏంది ఓ నసా ఒర్రే దొరుకుతున్నావు? ఏంది, ఏం కావాలి చెప్పు. ఇట్లానే బిడ్డ. పెడతా తప్పుతుందా? మంచి మంచి వాళ్ళు తత్తురు, నీకెప్పుడు సావస్తుందో. ఆగు కాలే. నవీనా, ఏంది మంచి మంచి వాళ్ళకి సావస్తుంది, నీకు వస్తలేదు. ఏంది? లేదు బిడ్డ, కొంచెం అన్నం వేయి, ఆకలి అవుతుంది. ఓ ఇప్పుడు నువ్వు తినేమన్నా వెలుగబెట్టేది ఉందా? ఆగు ఉండు, ఇంకా వంట కాలే, పెడతా. 12 అవుతుంది బిడ్డ, ఆకలి అవుతుంది. ఇక్కడ అంతే బిడ్డ. ఓ ఇక మా సాగుతి గట్ల పోయి పెరట్లో కూసపో. నీ కొడుకు వచ్చేసరికి ఎదురుగా కూర్చున్నావు, మంచిగానే తెత్తపో. ఏమంటే బిడ్డ, నిన్న కూడా తినలే, ఆకలి అవుతుంది. 12 అవుతుంది బిడ్డ. నేను నిన్న తినలే, మొన్న తినలే అని ఇరుగు పొరుగు కన్నతో బదిలీ చేస్తున్నావు. నేను నిన్నేలే వేసినావా? నువ్వు చూసుకోలే, కుక్క తినిపోయిందేమో, దానికే ఓ రాద్ధాంతం చేస్తున్నావు. ఒక్క పూట తినకపోతే చస్తావా? ఏంది బిడ్డ, ఏమంటున్నా? ఇక్కడ అంతే బిడ్డ, ఆకలి అవుతుంది. ఎన్ని రోజులు కొలే మోపోయినవే నా గండానా? మంచి మంచి వాళ్ళు కొత్త సావు, నీకు రాదేమే? పో అట్లా పడిపోయి నాకు తావ రాదే. మొత్త బిడ్డ, ఇక్కడ బిడ్డ పేగులు మాడిపోతున్నాయి. నిన్నేమన్నా నా బిడ్డ? ఎంత తిట్టిన సిగ్గు శరం లేని బతుకు. సాగు కొత్త. అయ్యో నా కర్మ పాడుగాను, ఇక్కడ పోనాసుకొని అయితే దేవుడా. ఏమండి, ఇంకో మాట చెప్తాను, ఏమీ అనుకోవద్దు. చెప్పు నవీనా, ఏంది? నాకు ఇక్కడ ఉండబుద్ధి కావట్లేదండి. మనము హైదరాబాద్ వెళ్ళిపోదామండి. ఏంది హైదరాబాదా? ఏం మాట్లాడుతున్నావు? మధ్యనే మాట్లాడుతున్నావా? మీ అమ్మతో నేను ఏగలేకపోతున్నానండి. బోళ్ళు అన్నేటో చేస్తుంది, బట్టలన్నీ గాలి గాలైపోతున్నాయి. నాకు నచ్చట్లేదండి. మనం వేరు కాపురం పెడదామండి. ఏం మాట్లాడుతున్నాను? మా నాన్న లేకుంటే మా అమ్మ అడుక్క తిని సాధింది నన్ను. మా అమ్మను ఒక్కదాన్ని వదిలిపెట్టి వేరే కాపురం పెడతా అంటున్నావా? ఊళ్ళో నా ఇజ్జత్ ఉంటుందా? ఏం మాట్లాడుతున్నావు? ఏదేమన్నా కానివ్వండి, నాకు సంబంధం లేదు. మనం వేరే కాపురం పెడదాం. లేదంటే నేను మా అమ్మగారి ఇంటికి వెళ్ళిపోతా, మీరు మీ అమ్మతోటే ఉండండి. మా అమ్మ ఎంత వద్దని మొత్తుకున్నా నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నా. వినా, నువ్వు అర్థం చేసుకో. దీనికంటే ఎక్కువ నేను ఏం చెప్పలేను. ఎందుకు నువ్వు అట్లా పరిశాన్ చేస్తున్నావు? అది కాదండి, ఇంతకు మించి నేను చెప్పలేను. తర్వాత మీ ఇష్టం.
ఈ లోకమంతా మళ్ళా చెడ్డవాళ్ళు అనుకుంటారు. మన సుఖం మనం చూసుకుంటే మా అమ్మ భాగమైతే నదిన నువ్వు అర్థం చేసుకో, నా మాట విను. నువ్వేమన్నా చేసుకో, మీ అమ్మని తీసుకుపోయి అనాథాశ్రమంలో వదిలిపెడతావు, ఏ అడవిలో వదిలిపెడతావు, నాకు సంబంధం లేదు. సరే, నేను ఆలోచించి చెప్తా. ఇగో చెప్పే కాడికి చెప్పిన తర్వాత నీ ఇష్టం. అమ్మా, నీకు మాట చెప్తానే. ఏంది బిడ్డ? ఏందో చెప్పు. ఏం లేదమ్మా, అనాథాశ్రమం వేస్తా, ఉంటావా? ఇష్టం బిడ్డ, ఏడు ఉన్నా ఉంటా. సరే అమ్మా, పోదాంపా. అమ్మా, నువ్వు ఈయనే కూర్చో, నేను మళ్ళీ వస్తా. ఎటు పోతున్నావు బిడ్డ? నేను మళ్ళీ వస్తా, నువ్వు ఈయనే ఉండు. నేను మళ్ళీ వస్తా, ఉండు. ఎవరమ్మా నువ్వు? ఈ అడవిలో వచ్చి గిడ కూర్చునేంది? ఇంత పెద్ద అడవిలా ఒకదాని వచ్చి గిడ కూర్చునేందమ్మా? ఏమి లేదు బిడ్డ, నా కొడుకు ఈడ వదిలిపెట్టి పోయిండు. ఎవరు నీ కొడుకు? నీ కొడుకు పేరు ఏం పేరమ్మా? నా కొడుకు పేరా గణేష్. గణేషా? సరే సరే. ఏమి లేదు బిడ్డ, నా కొడుకు ఈడ తోలిపోయిండు. ఎట్ట పోయిండు? ఎవరిని పులులు, సింహాలు, కుక్కలు ఉన్నాయి. నన్నైతే సరే నేను చచ్చిపోతే గాని నా కొడుకు ఎట్ట పోయిండు బిడ్డ? జర చూడని దండం పెడతా. ఇంటి పరిస్థితి బాగలేదు బిడ్డ. నేనొస్తే నా కొడుకు ఏగలేకపోతుండు, కోడలతోటి ఏగలేకపోతుండు. ఎట్టుండ్రో ఏమో చూడు బిడ్డ. పోతా గాని మీ దేవురు? పూసిరెడ్డి పెళ్ళి. సరే పెద్దమ్మా, నేను తీసుకుపోతా. మా ఇంటికి తీసుకుపోతుందా? నన్ను కొత్తని నా కొడుకు చూస్తే నేను రాను. నేను తీసుకుపోతుందా పెద్దమ్మా? మా ఇంటికి పోందా? నా కొడుకు ఎక్కడ తీసుకురా? నేను దూరానికి వస్తుందా? నేను దూరానికి వస్తుందా? నేను తీసుకుపోతున్నా, మా ఇంటికి తీసుకుపోతా. మా ఇంటి వాళ్ళు ఉందా పెద్దమ్మా? నేను చూసుకొస్తారా? మన ఇంటికి పోదా? మా ఇంటికి పోదాం పెద్దమ్మా. సరే పెద్దమ్మా, మరి నేనైతే పోతున్నా. దోలాడుతా మీ కొడుకుని. గణేషు, ఓ గణేషు. ఎవరు? చెప్పు నరసింహ. మీ అమ్మ గడ అడవిలో ఆపడ్డదయ్యా. ఒకతే ఉన్నది, ఎంత రమ్మని వస్తలేదు. నువ్వు వదిలిపెట్టినావా? పోయిందా ఒకతే? అవునా? ఎక్కడ? నాకు తెలియదు. నువ్వు ఎక్కడున్నాయో అని నీ గురించి ఏడుస్తుంది మీ అమ్మ. ఆమె గురించి ఏడ్చలేదు అసలు. నేను ఎంత రమ్మని వస్తలేదు. నువ్వు ఇంటికి పోయినావు లేదా? అదే నేను వస్తున్నా అడుగుదామని. సరే నరసింహ, పోయి తీసుకొస్తా. అక్కడనే ఉందా? సరే మరి పోయి తీసుకురా. మరి నువ్వు ఎంత పిలిచినా వస్తలేదు. నువ్వన్నా పోయి తీసుకురా పోచారా.
లేమ్మా అమ్మ 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 లేమ్మా 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 అమ్మ అమ్మ లేమ్మా అమ్మ లేమ్మా అమ్మ 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 లేమ్మా అమ్మ లేమ్మా అమ్మ లేమ్మా అమ్మ లేమ్మా. చిన్నప్పుడు తల్లిదండ్రులు అన్నం తినిపిస్తుంటే అన్నం తినకుండా తల్లిదండ్రులను ఏడిపిస్తున్నారు. పెద్దయ్యాక అదే పిల్లలు తల్లిదండ్రులకు అన్నం పెట్టకుండా ఏడిపిస్తున్నారు. అప్పుడు ఏడ్చేది తల్లిదండ్రులే, ఇప్పుడు ఏడ్చేది తల్లిదండ్రులే. తాను బ్రతుకుతానో లేదో తెలియక తన కడుపులో ఉన్న బిడ్డకు జన్మనివ్వాలనే అనుకుంటుంది తల్లి. అలాగే తన కనీస అవసరాలను సైతం త్యాగం చేసి నా పిల్లలు పెరిగి పెద్దయి ప్రయోజనవంతులు కావాలని కోరుకుంటాడు తండ్రి. ఇవి తల్లిదండ్రులు పేగు సంబంధాన్ని పెనవేసుకుంటూ కని పెంచి విద్యాబుద్ధులు నేర్పినటువంటి పిల్లలు తమ తల్లిదండ్రులను కాదుపో అంటున్నారు నేటి కలికాలం కసాయి పిల్లలు. అందుకే ఫ్రెండ్స్, మన తల్లిదండ్రులను మనం ఎలా చూసుకుంటామో అది మన పిల్లలు గమనించి రేపు మన పరిస్థితి కూడా అంతే ఫ్రెండ్స్. జాగ్రత్త. మన తల్లిదండ్రులను కాపాడుకుందాం, మానవత్వాన్ని కాపాడుదాం.